తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఆనంద్, ఈ రోజు రేపు వచ్చే నామినేషన్ల పర్వానికి అయితే తెరపడనుంది. మొత్తంగా చూసుకుంటే ఈ నెల 18న ప్రారంభమైనటువంటి నామినేషన్ల పర్వం రేపటితో లాంఛనంగా ముగియనుంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు చెందినటువంటి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసుకున్న పరిస్థితి. అయితే రేపు కూడా ఉండడంతో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున మరి రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అయితే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అంతేకాకుండా రేపు పులివెందులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. దీంతో మొత్తంగా చూసుకుంటే రేపటితో నామినేషన్ల పర్వానికి ఆంధ్రప్రదేశ్ లో తెరపడనున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మరి 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక మరి అన్ని రాజకీయ పార్టీలు అయితే ప్రధానంగా చూసుకుంటే మరి ఇప్పటికే వారి బీఫామ్లు ఇచ్చి, అంతేకాకుండా వారి స్థానాల్లో నామినేషన్లు చేసుకోవాలని ఇప్పటికే మరి ఆదేశాలు రావడంతో త్వరితగతిన ఈ ప్రక్రియ అయితే పెద్ద ఎత్తున ఊపందుకున్నది చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా రాష్ట్రంలో చాలా వరకు మరి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ 2 రోజులు తుది దశకు చేరుకోవడంతో ఈ 2 రోజులు పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ, లేకపోతే మరి ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు మరి ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో మరి ఎండలో అంత భీకరంగా ఉన్నప్పటికీ కూడా ఈ నామినేషన్ల పర్వం అయితే మరి కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ 2 రోజుల్లో కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు దాఖలు చేయడంతో మరింత రాజకీయాలు కూడా చాలా వేడిగా అయితే ఈ రోజు రేపటితో ఈ నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతా ఉంది, ముగింపు దశ కూడా చేరుకుంది. మరి ఈ నేపథ్యంలో అంటే పార్టీలో ఉన్నటువంటి నేతలు ప్రజల్ని ఆకర్షించడానికి ఏ అంశాలను మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు? డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, ఇప్పటికే మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి పార్టీలలో భాగంగా టీడీపీ అయితే ఒక 6 గ్యారంటీలు అంటూ ఇప్పటికే ఒక నామినేషన్ ఒక మినీ మరి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసింది. ఆ మినీ మేనిఫెస్టోతోనే మరి చంద్రబాబు నాయుడు ప్రజాగళం అంటూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం అయితే చేసుకుంటున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా మరి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇప్పటి వరకు రాలేదు కాబట్టి అయితే ఈ 26, 27లో మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ దిశగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 2 రోజులు దాని మీద కసరత్తు చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మేమంతా బస్సు యాత్ర సిద్ధం ఈ రోజుతో ముగిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఆయన ఈ 2 రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా మేనిఫెస్టో మరి తుది దశకు చేరుకుంటుంది కాబట్టి దాని మీద మరింత కసరత్తు చేసే అవకాశాలు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే నవరత్నాలు అనే పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆ దిశగా మరి ఓటర్లు ఏ విధంగా మరి ఆలోచిస్తున్నారు ఏంటి అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో మేనిఫెస్టో అయితే ప్రధానంగా ఉండబోతున్న తరుణంలో గతంలో చూసుకుంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాల హామీలను దాదాపుగా మరి 99%
శాతం హామీలు అమలు చేశారని చెప్తున్న పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎటువంటి మేనిఫెస్టో రాబోతుందని కూడా ఒక ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈసారి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చే అంశాలు కానీ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ చూడాలి మరి ఉమ్మడి మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, వైఎస్ఆర్సీపీ కొత్తగా విడుదల చేయబోతున్న సంక్షేమ పథకాలు కానీ మేనిఫెస్టో కానీ ఎలా ఉండబోతుంది అనేది పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మేనిఫెస్టోను చూసి ఖచ్చితంగా కొంతమంది ఏదైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి ఓటర్లు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో మీదే ఆధారపడి ఇచ్చిన పార్టీలు ఇచ్చినటువంటి హామీల మీద ఆధారపడి కొంత న్యూట్రల్ ఓట్లు అయితే ఉంటాయి. ఆ న్యూట్రల్ ఓట్ల కోసం ఈ మేనిఫెస్టోలో మరిన్ని ఆకర్షణమైన పథకాలు రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.